భారత జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసి కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెక్కును అందించింది. ఎల్ఐసి చైర్మన్ అండ్ ఎండీ ఆర్ దొరైస్వామి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు 12,207.25 కోట్ల రూపాయల డివిడెండ్ చెక్కును అందించారు. 2026 జూలై 27న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఆమోదించిన డివిడెండ్లో భాగంగా ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ వాటాగా అందించారు. ఎల్ఐసి ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2026 మార్చి 31 నాటికి సంస్థ ఆస్తుల విలువ 59.03 లక్షల కోట్లకు చేరుకుంది. భారత జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసి తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. భారత జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసి కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెక్కును అందించింది. ఎల్ఐసి చైర్మన్ అండ్ ఎండీ ఆర్ దొరైస్వామి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు 12,207.25 కోట్ల రూపాయల డివిడెండ్ చెక్కును అందించారు. 2026 జూలై 27న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఆమోదించిన డివిడెండ్లో భాగంగా ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ వాటాగా అందించారు. ఎల్ఐసి ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2026 మార్చి 31 నాటికి సంస్థ ఆస్తుల విలువ 59.03 లక్షల కోట్లకు చేరుకుంది. భారత జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసి తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.